ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. సికింద్రాబాద్ మహంకాళి బోనాల్లో ఒక వీడియో బయట వచ్చింది. మహంకాళి బోనాల సందర్భంగా ఎంతో సంతోషకరంగా బోనాలు ఎత్తుతుండగా ఒక తల్లికి అమ్మవారు వచ్చి కొన్ని నిజాలు మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో నా విగ్రహం ప్రతిష్ఠ జరగలేదు, పోయిన సంవత్సరం చెప్పేసి వెళ్ళాను, ఇంతవరకు నా విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు, దానికి నేను సంతోషంగా లేను, బోనాలకి సంబంధించి నేను ఇప్పుడు వచ్చానే తప్ప నేను సంతోషంగా లేనంటూ కూడా అమ్మవారి మాటలు వారిగా చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి మీకు ప్లే చేస్తాను, ఆ వీడియో చూడండి ఒకసారి. ఎస్, ఆ వీడియో చూసారు కదా, క్లియర్గా ఉంది కదా. సో విగ్రహ ప్రతిష్ట నేను మాట ఇచ్చేసి వెళ్తే నా విగ్రహ ప్రతిష్ట ఎందుకు ఆపారు అంటూ కూడా అమ్మవారి దృష్టిగా అమ్మవారు ఒకరిలో వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఏదైతే ఉందో జనాలు, ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం విపరీతంగా ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే జనాలు ఈ బోనాలు వస్తేనే అమ్మవారు ఏం చెప్తే అది జరుగుతుంది అనేసి ఒక నమ్మకంతో బోనాలు ఎత్తుతారు. అంటే ఏదైనా కష్టం వచ్చినా అమ్మవారు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటారు అనే ఒక దీంతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు చాలామంది. తెలంగాణలో బోనాలు అంటేనే చాలా స్పెషల్. సో దీనికి సంబంధించి అమ్మవారు ఏదైతే లాస్ట్ రోజు చెప్తారో అది నిజాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమ్మవారు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు కూడా భయంగా ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా అంటే ఎవరైతే జనాలు బతుకుతూ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, నీచంగా ఉంది మైండ్ సెట్ అంతా కూడా. అఘాయిత్యాలు చేస్తారు చాలామంది. జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు. నేను పైనుంచి కాపాడుతూ ఉంటాను, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. అదేవిధంగా వర్షాలకు సంబంధించి రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తెలంగాణలో వాళ్ళకి సంబంధించి కూడా అక్కడ పూజారు అడగడం జరిగింది అమ్మవారిని. సో అమ్మవారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఈసారి వర్షం బీభత్సం సృష్టించబోతుంది, దానికి తట్టుకోండి, అలాగే ప్రాణ నష్టం కూడా ఉండబోతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. నిజంగా ఇది జరుగుతుందా? నిజంగా ఇలాంటివి చెప్పినప్పుడు జరిగిందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నిన్న జరిగిన బోనాల ఉత్సవాల్లో బోనాలు కింద పడిపోయినాయి కొన్ని. అప్పుడు అమ్మవారు కూడా ఏడుస్తూ ఉన్నారంటూ కూడా కొంతమంది శక్తులు మాట్లాడడం జరిగింది. అసలు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇదే పనిగా పెట్టుకొని అమ్మవారికి కొలుస్తూ శక్తులన్నీ కూడా మా పైన ఉన్నాయి, దేవుణ్ణి కొలుస్తూ మేము జరగబోయేది చెప్తామంటూ కూడా కొంతమంది అక్కడ బోనాలు ఎత్తుతూ ఉంటారు. సో వాళ్ళ బోనాలు కూడా నిన్న కింద పడిపోవడం జరిగింది. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి, ఎక్స్లో. సో ఏదైనా విపత్తు జరగబోతుందా, ఏమన్నా ప్రజలకి ఆపద జరగబోతుందా? ప్రతి సంవత్సరం చెప్పే బోనాల ఉత్సవాల్లో నిజాలు అయ్యాయి కొన్ని. అదేవిధంగా ఈ సంవత్సరం బోనాల్లో చెప్పిన మాటలు నిజమవుతాయా? ప్రజలందరూ కూడా ఒక డైనమోలో పడిపోయారు. రైట్, చూద్దాం ఏం జరగబోతుందో. అసలు అమ్మవారి మాటలు చెప్పింది నిజమవుతుందా? 6 నెలల్లో నా విగ్రహ ప్రతిష్ఠ జరగలేదంటే విపత్తులు తట్టుకోలేరంటూ కూడా అమ్మవారు చెప్పారు. ఖచ్చితంగా అక్కడ ఉన్న స్వామీజీ కూడా నేను చేయిస్తానంటూ కూడా ప్రభుత్వంతో మాట్లాడతానంటూ కూడా చెప్పుకొచ్చారు. బట్ అగ్ని ప్రమాదాలు, మృత్యువులు ఆగుతాయా అంటే అది నేను చూసుకుంటాను అమ్మవారిగా, నాకు అది మీ మీద నాకు నమ్మకం ఉంది, మీ మీద నాకు బాధ్యత ఉంది, నేను చూసుకునే బాధ్యత నాదంటూ కూడా అమ్మవారు క్లియర్గా చెప్పడం జరిగింది నిన్న బోనాల ఉత్సవాల్లో. చూద్దాం ఏం జరగబోతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి విషయాల కోసం ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.